ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే వాటిని పక్కన పెట్టి మీకున్న ధైర్యంతో ముందుకు సాగుతారు. వాటి వల్లనే ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా సరే ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించడానికి మీరు చేసే కృషి ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చేద్దాం అనుకుంటారు, రేపు చేద్దాం అనుకున్న పని ఎల్లుండి చేద్దాం అనుకుంటారు. నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా అలాగే ఉండడం చెప్పదగినది. ఎందుకంటే వృత్తిలో ఎంత చురుగ్గా పాల్గొంటారో ఇంట్లో మటుకి అంత నీరసంగా ఉంటారు. కాబట్టి ఈ వారం రెండు విధాలుగా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే ఇంట్లో చిన్నపాటి విభేదాలను చెప్పడం కానీ చిన్న చిన్న ఘర్షణలు ఏదో ఒక విధంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వ్యాపారపరంగా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్ మంజూరు అవుతుంది. నూతన వ్యాపారాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాలనే దృష్టి సారించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాహన యోగం, గృహయోగం ఉంది. ఏది ఏమైనా ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు లాభసాటిగానే ఉంటాయి. అయితే డాక్యుమెంట్స్ చూసుకుని కొనడం కానీ అమ్మడం కానీ చేయండి. దానివల్ల ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. వారి సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఉంటుంది. దానివలన సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎందుకంటే మీరు ఇంట్లో ఎంత కష్టపడతారో బయట కూడా అంతే కష్టపడతారు. ఫలితాలనే పరమేశ్వరుడు చూసుకుంటాడు. కష్టపడదాం అని ఆలోచిస్తారు. ఎప్పుడైతే మీరు కష్టపడతారో దానికి తగ్గిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ మొత్తం మీద వ్యాపార రొటేషన్స్ మటుకి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. భాగస్వామి వ్యాపారాల కంటే మీకు మీరుగా చేసిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సినిమా రంగం వారికి, కళారంగం వారికి, బ్యూటీషియన్స్కి, అలాగే బోటిక్స్ ఉన్న వాళ్ళకి, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి చదవండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేసి బుధవారం నాడు వినాయకుడికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే గణపతికి గకారక అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.